ఏందన్నా బేరం ఆడొస్తుంది కానీ దవాఖాన్ల బిల్లు కాడ అస్సలు ఆడలేమబ్బా. ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేపియాల్సిందే, ఏ సూదంటే ఆ సూది ఇప్పియాల్సిందే, ఎంత అంటే అంత కట్టాల్సిందే. అంతేగాని దానికంతనా దీనికి ఇంతనా అని అడిగినామనుకో, అయితే ఇంకో దవాఖానకు తీసుకుపోన్రి అని అంటారు బాజాప్తా. ఆ బుగులకు అడిగినంత చదివిస్తాం. ఇక కాన్పుల కాడికొస్తే ఇంకింత భయం. తల్లి పిల్ల ఇద్దరు మంచిగుండాలనాయే మరి. సిజేరియన్లా తెలంగాణ మామూలు రువ్వడి లేదుల్లో. 158 కాన్పులు ఆపరేషన్లే మరి. కడుపు జీరుడు బిడ్డన్ దీశుడు. దేశంలో ఇంకే రాష్ట్రంలో ఇంతగానం లేవని కుద్దు దవాఖాన్ల శాఖే లెక్కలు చెప్పింది. ఎక్కువ మటుకు పవేట్లని 173 ఆపరేషన్లు అవుతున్నాయంటే చూడుండ్రిగా. గవర్నమెంట్ లా శానా మటుకు నార్మల్ డెలివరీలే, కాదనుకుంటేనే సిజేరియన్. అదే పవేట్లకు పోతే బిడ్డ అడ్డం తిరిగిందని తల్లికి అపాయమని బుగులు పట్టించి ఆపరేషన్ చేస్తారు, లక్షల రూపాయలు గుంజుతారు. కొంత మనోళ్ళు సుత అట్లనే తయారైనరు. తారీఖులు నక్షత్రాలు ముహూర్తాలు చూడబట్టిరి. డాక్టర్ను కలుసుడు కంటే మొదలే పంతుల్ని కలిసి కాన్పు డేట్ ఖాయం చేసుకునే జమానా నడచబట్టే. ఇంకా ఇప్పుడు ముహూర్తాలని బాయ్ అని గర్ల్ అని ఏవో డయాగ్నోస్ చేసుకొని ఈ టైంకి బాయ్ పుడితే బాగుంటుంది, ఈ టైంకి అమ్మాయి పుడితే బాగుంటుంది, ఈ డేకి అని చెప్పేసి ఎలెక్టివ్ సెక్షన్స్ కూడా ప్రైవేట్లో, ఈ గవర్నమెంట్లో అయితే ఎలెక్టివ్ సెక్షన్స్ ముహూర్తం సెక్షన్స్ మేము చేయట్లేదు. పలానా టైంలో పుడితే కొడుకు క్రికెటర్ అవుతాడు, బిడ్డ డాక్టర్ అవుతుంది, మన్మడు లీడర్ అవుతాడని మనోళ్ళ నమ్మిక. కానీ కావాల్సిన టైంకు కాన్పు కాకుంటే ఎన్నో తిప్పలుంటాయట మరి. మదర్స్ హెల్త్ ఓవరాల్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. దీర్ఘకాలమైన ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. వెనకట గిట్లుండేనా? ఇంటికాన్నే కాన్పు చేసేది మంత్రసాని. అన్ని నార్మల్ డెలివరీలే. మిషన్ల కాలంలా పెయికి కష్టం దగ్గే, చదువులని జాబులని ఆడవిల్లలు లేటుగా పెండ్లిళ్ళు చేసుకునుడు సుతా ఓ కారణమట. గందుకే సర్కార్ దవాఖాన్లనే మిడ్ వైఫరీలను పెడుతున్నారు. సేమ్ మంత్రసాని లెక్కనే మంచిగా ట్రైనింగ్ అయి ఉంటారు. మామూలు కాన్పులు అయితానికి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేపిస్తారట. ఆపరేషన్ల కంటే ఇదే నయం. ఓ పారి ఆలోచన చేసుకుంటే మంచిదుల్లా.